హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ కూల్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కేక్ అవిర్ వల్ల డాడీ బర్త్డే రోజు చేశాను. రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను ఓరియో బిస్కెట్స్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక ప్యాక్ తీసుకున్నాను. ఆ ప్యాక్లో నుంచి బిస్కెట్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఆ బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీ బౌల్లోకి వేసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని అదే హాఫ్ కప్తో పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేశాక ఇలా ఉంటుంది. ఒక ఫైన్ చాక్లెట్ మిక్స్ లాగా ఉంటుందన్నమాట. ఈ మిక్స్ ఇప్పుడు మనం కూల్ కేక్లోకి క్రీమ్ లాగా వాడుకోవాలన్నమాట. చూడండి, ఆ థిక్నెస్ చూడండి, చాలా బాగుంది. అండ్ ఇలాగే తినాలనిపించే అంత బాగుంది. అండ్ ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాట్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. వాటర్ కాస్త చల్లారిన తర్వాత మనం ఈ సిరప్ని కూల్ చేసుకోవాలి. అందుకని ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్కి ఉన్నదంతా బ్రౌన్ కలర్ అంతా కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు కూల్ కేక్ ఒక 4 లేయర్స్ లాగా తీసుకుంటున్నాను అనమాట. అందువల్ల ఒక లేయర్కి 4 స్లైసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కూల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ క్రీమ్ ఉంది కదండి, మనం ఆ క్రీమ్ని ఒక 2 స్పూన్స్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని 4 స్లైసెస్ ఈక్వల్గా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు షుగర్ సిరప్ ఈచ్ బ్రెడ్ పైన ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఆ చాక్లెట్ క్రీమ్ అనేది మంచిగా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా 4 స్లైసెస్ మళ్ళీ పెట్టుకోవాలి. 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ పెట్టుకోవాలి. బ్రెడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సిరప్ ఒక లేయర్ పెట్టుకొని మళ్ళీ సేమ్ చాక్లెట్ క్రీమ్ అనేది ఇంకో లేయర్ పెట్టుకొని అలాగా 4 లేయర్స్ లాగా పెట్టుకోవాలి. ఈ లాస్ట్ లేయర్కి వచ్చాక ఈవెన్ సైడ్స్కి కూడా ఆ కోటింగ్ అనేది ఇవ్వాలి. చాక్లెట్ కోటింగ్ అనేది ఇవ్వాలి. ఈక్వల్గా మంచిగా అంటే గ్యాప్ లేకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనేదో స్పూన్తో చేసుకున్నాను. మీకు ఏది కంఫర్ట్ అవుతే అది నైఫ్తో కానీ లేకపోతే ఎలా అయినా చేసుకోవచ్చు. 4 సైడ్స్ మంచిగా క్రీమీ లేయర్ పెట్టేశాక మనం ఎలా డెకరేట్ చేస్తామనంటే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండి, నేను ఆల్రెడీ ఇంకో ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ పక్కకు పెట్టేసుకున్నాను. సో అలా ప్రతి ఓరియో బిస్కెట్ ఒక్కొక్కటి తీసేసుకొని ఈ సైడ్స్కి ఆల్రెడీ లేయర్ రాసిన స్లైడ్స్కి పెట్టేసుకోవాలి. ఇలా డెకరేషన్ డిజైన్ చేయడం కోసం అనమాట, అంతే. ఇలా 4 బిస్కెట్స్ ఆర్ 3 బిస్కెట్స్ లేయర్ లాగా 1 సైడ్ 3 1 సైడ్ 4 లాగానో లేదా 1 సైడ్ 2 1 సైడ్ 3 లాగానో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇందులో క్రీమ్ కూడా యాడ్ చేశాను. అంటే క్రీమ్ కూడా ఒక మంచి డిజైన్ లాగా పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు కేక్ పైన డెకరేషన్ ఎలా చేయొచ్చు అని అంటే నేను ఇక్కడ చెర్రీస్ తీసుకున్నాను. చెర్రీస్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అండ్ మా అవిర్ వాళ్ళ డాడీ బర్త్డే కాబట్టి ఆ చెర్రీస్తో డాడ్ అని రాశాను. మధ్యలో ఐ లవ్ యూ అని కూడా రాశాను. ఐ లవ్ యూ డాడ్ అన్నట్టుగా. ఇన్స్టాంట్ ఎగ్లెస్ కేక్ ఇంట్లోనే చేసుకోవడానికి ఇలా ట్రై చేయండి. కూల్ కేక్కి ఏం తక్కువ కాదండి, అలాగే ఉంది టేస్ట్.